ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా మనకు వృత్తి కోర్టు నుండి జూన్ 2వ తేదీన ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడికి హాజరైనటువంటి గౌరవ డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారికి, తహసీల్దార్ గారికి, మరియు ఎంపీడీఓ గారికి, మరియు వివిధ శాఖల అధిపతులకు, మరి కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సార్, ఈరోజు మనం ఈ కోఆర్డినేషన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, గౌరవ కలెక్టర్ గారు మన వృత్తి చోట యొక్క ప్రాముఖ్యతను దేశ నలుమూలలా వినిపించేలా చేయాలని, హైలైట్ చేయాలనే ఉద్దేశంలో వృత్తి యొక్క చారిత్రక కట్టడం గురించి కూడా 100% పాల్గొనాలి. మీ తరఫున గ్యాదరింగ్ అనేది ఎక్కువ ఉండాలి. ప్రతి హెడ్స్ నుంచి, ప్రతి శాఖ నుంచి కూడా, ప్రతి అధికారి కూడా దీనిలో 100% ఇన్వాల్వ్ కావాలి. మీ దగ్గర ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆ ఈవెంట్కు వచ్చేటట్లు మీరు అందరూ కూడా చేయాల్సి ఉంటుంది. సార్, ఇది ఈ ప్రాముఖ్యత గురించి మనం చాటి చెప్పాలని ఒక ఉద్దేశం ఉంది. కలెక్టర్ గారికి వృత్తి కోర్టులో ఇంప్రూవ్ చేయాలి, చారిత్రాత్మకంగా దీన్ని టూరిజంగా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా 100% పాల్గొని, మీ దగ్గర ఉన్న 100%, మీ దగ్గర స్టాఫ్ ఎంత ఉంది అందరూ కూడా ఆ రోజు అటెండెన్స్ కూడా అక్కడ తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ మ్యాక్సిమంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా అక్కడ రావాల్సి ఉంటుంది. మీకు కూడా టార్గెట్ కూడా ఫిక్స్ చేసి మేము ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు టూరిజం ఆఫీసర్ గారు డిజైన్ మీకు వివరిస్తారు. మిగతా ఏర్పాట్లు అయితే మేము అన్ని రకాలు, ఎందుకంటే కలెక్టర్ గారి యొక్క అంచనా ఏమంటే దాదాపు 1000 మంది అక్కడ హాజరు కావాలని ఒక కాన్సెప్ట్తో ఉన్నారు. దాన్ని మనందరూ కూడా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 100% పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత సచివాలయ సిబ్బంది కూడా 100% కూడా అక్కడ హాజరు కావాలి. ఆ రోజు కొద్దిగా ఏమైతే ట్రెక్కింగ్ ఉంది, ట్రెక్కింగ్ ఏం పెద్ద నేను 2 సార్లు ఎక్కాను. ఇప్పుడు ఈ మధ్యకాలం 2 సార్లు. కాకపోతే 2-3 చోట్ల కొంత రెస్ట్, 2-3 మినిట్స్ రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళడానికి చాలా రిలాక్స్గా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాం. మన రెగ్యులర్గా జనరల్గా లోకల్గా బయట చేస్తూనే ఉంటాం యోగా, కానీ అక్కడ చేయడం వల్ల ఒక అనుభూతి కూడా వస్తుంది. కాబట్టి దీన్ని మీరందరూ ఒక ప్రెస్టీజియస్ తీసుకొచ్చి దీన్ని సక్సెస్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇంకా ఇతర కార్యక్రమాల గురించి మా డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. మనము గత నెల, అంటే ఈ నెల 21వ తేదీ నుండి రేపు నెల 21వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు నిరంతరంగా ఏదో ఒక డిపార్ట్మెంట్ కానీ ఎక్కడో ఒక ప్లేస్లో కానీ ఈ యోగా డే కార్యక్రమాలు నిర్వహించాలని మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ, ఇప్పుడు మండల లెవెల్లో అయితే మండల లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో అన్నింటి దగ్గరలో ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒక టూరిజం ప్లేస్లలో కూడా ఒక 4 మెగా ఈవెంట్స్ ఇవ్వమని ప్రభుత్వం వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అందులో మన జిల్లా తీసుకుంటే ఒకటి తాడిపత్రి, నెక్స్ట్ గుత్తి, 3వది సిప్పారము, మళ్ళీ తాడిపత్రి. సో ఇట్లా 4 ఈవెంట్స్ మనం కలెక్టర్ గారు ఫిక్స్ చేయడం జరిగింది. మొన్న 26వ తేదీన తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఒక ప్రోగ్రాం, ఈ యోగా డే ప్రోగ్రాం చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా హాజరయ్యి ప్రోగ్రాంకి 1 గంట పాటు అక్కడ కేటాయించి ఆ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాం కూడా బాగా సక్సెస్ చేశారు అక్కడ. సో తర్వాత ఇప్పుడు మనకు గుత్తి ఫోర్ట్, ఈ గుత్తి ఫోర్ట్లో మనకు ఒకటేంటంటే మన కమిషనర్ గారు చెప్పినట్టుగా పైకి ఎక్కాలి, అదొక్కటి ఇబ్బంది. కానీ లేదంటే అన్ని రకాలుగా మనం ఆ గుత్తి ఫోర్ట్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని మన స్టేట్లో కాదు కదా ఇండియా వైడ్ మనం చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సార్ కూడా కింద వద్దు పైన పెట్టమని చెప్పారు కలెక్టర్ గారు. సో పైన పెట్టాలి అని అంటే ఒక డిపార్ట్మెంట్తో అందరితో
చాలదు. సో అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకోమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎక్కువ మందిని, ఎంతమంది మీకు పాసిబిలిటీ ఉంటే అంతమంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ స్టూడెంట్స్ దొరకరు, ఎందుకంటే స్టూడెంట్స్ అందరికీ హాలిడేస్. సో మనకు ఇంకా మిగిలిన స్టూడెంట్స్ పోతే మిగిలిన డిపార్ట్మెంట్ స్టాఫ్ని మనం మొబిలైజ్ చేసుకోవాలి. సో మినిమం 1000 మెంబర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అక్కడ. సో అది కలెక్టర్ గారి ఆదేశం. కాబట్టి మనం అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమంది మొబిలైజ్ చేయొచ్చు దాని ప్రకారం మనం మినిట్స్ నోట్ చేస్తాము. మినిట్స్ కూడా మనం కలెక్టర్ పెడతాము. కలెక్టర్ కూడా మళ్ళీ ఒకవేళ ఏదైనా టెలికాన్ఫరెన్స్ పెట్టవచ్చు. లేదు మనం పర్వాలేదు సాటిస్ఫై అయినాడంటే సార్ ఆ రోజు వచ్చి జాయిన్ అవుతాడు. సో దీని ప్రకారం మనం ఇక్కడ మీటింగ్ మనం పెట్టుకోవడం జరిగింది. సో బిఫోర్ మనం రివ్యూ చేసే ముందు మన డిఎన్డీఓ మేడం గారు కూడా వచ్చారు. మేడం 4 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ దాన్ని గోపా రివ్యూ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవాలి ఈ ప్రోగ్రామ్ని. ఎవరు కూడా టెక్నికల్గా తీసుకోవద్దండి. డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వాళ్ళ స్టాఫ్ మస్టర్స్ చుట్టూ వాళ్ళు అటెండ్ కావాలా, ఇన్ టైంలో అటెండ్ కావాలా. లేట్ అవర్స్లో అటెండ్ అయితే వేస్ట్ అనమాట. ముందు బిఫోర్ 6 o'clockకే మీరు అక్కడ అకామిడేట్ అయి ఉండాలా. కలెక్టర్ గారు ఖచ్చితంగా 500 మెంబర్స్ 1000 మెంబర్స్ మినిమం అని అన్నారు. కాబట్టి మీరు డిపార్ట్మెంట్ వాళ్ళగా ఎంతమంది మనకు అక్కడికి మొబిలైజ్ చేయాలనేది ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఇక్కడ మొత్తానికి? ఓకే, ఎంయూ గారు ఉన్నారా? వేరే వర్క్ సార్ కదా ఎంయూ సిద్ధం కదా, ఇద్దరు రాలేదా? ఇంకా సీరియస్గా తీసుకుంటాం కదా అనమాట దీన్ని. ఇప్పుడు మీ వైపు నుంచి ఎవరిని మొబిలైజ్ చేస్తారు? ఇద్దరు ఉంటారు. మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ మెసేజ్ కరెక్ట్గా ఫీల్డ్కి వెళ్తారా? మీ స్టాఫ్ ఎవరిని మొబిలైజ్ చేస్తారు మీ వైపు నుంచి? టీచర్స్ అందరు కూడా ఎంతమంది ఉంటారు? 72 కాదు, టీచర్స్ మొత్తం మండలంలో ఎంతమంది ఉన్నారు? 170. 72 అన్నారు మరి. అట్లా కాదు కదా బాబు, స్టాఫ్ అంటే ఇంక్లూడింగ్ అటెండర్ అందరు ఉండాలా. 170 ప్లస్ అంటే నియర్లీ 200 అనుకున్నా కూడా ఒకవేళ మనకు 20-25% ఆబ్సెంట్ అయినా కూడా మనకు మినిమం 100 మెంబర్స్ మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మళ్ళీ సార్ చెప్తారు. నేను ఓకే ఓకే డిపార్ట్మెంట్ అంటే ఆఫీసర్ ఓకే ప్లాన్ చేసుకుని సార్ చెప్పండి. దాని ప్రకారం మొబైల్ చేసుకోవాలి. హెల్త్ క్యాంపులు పెట్టాలి అక్కడ. ఆర్కియాలజీ ఆఫ్ దగ్గర ఒకటి, దర్గా దగ్గర ఒకటి, పైన మన ఈవెంట్ దగ్గర కావాల్సిన మెడిసిన్ అన్ని రెడీ చేసుకోవాల్సి మీ తరఫున కావాలి. మీ స్టాఫ్ మొత్తం కూడా యోగా ఆశా వర్కర్స్ ప్లస్ స్టాఫ్ మెడికల్ హాస్పిటల్ వెళ్ళాలి సార్. కాలేదా? చెప్పండి సార్ చెప్పి అక్కడ హాస్పిటల్ స్టాఫ్ అక్కడ ఆయిల్ స్టాఫ్ టోటల్ మెడికల్ డిపార్ట్మెంట్ ఏ టైంకు మీరు అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టగలుగుతారు చెప్పండి. రెడీ ఉండాలా? 4-5 కంటే మీరు అక్కడ ఉండాలి. మళ్ళీ అక్కడ అటెండెన్స్ మళ్ళీ అదంతా మీరే చూసుకోవాలి. ముఖ్యంగా అడుగుతాం ఓకేనా? తర్వాత బిర్యానీ ఏమి చదువుతున్నారు? బిర్యానీ ఏం నేను వాళ్ళే కదా చెప్పండి.
ఎందుకు అలాగంటే వాళ్ళు మెయిన్గా ఇప్పుడు మనము డిపార్ట్మెంట్ వైజ్ నేను అడుగుతా వస్తాను, దయచేసి మీరు చెప్పండి. ఇక్కడ మున్సిపల్ కమిషన్ ఈజ్ ద నోడల్ ఆఫీసర్ ఫర్ మున్సిపల్. ఎక్కడైతే మున్సిపాలిటీలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుందో అక్కడ ఈ హావ్ టు లుక్ ఆల్ ది అరేంజ్మెంట్స్, లైక్ అక్కడ స్టేజ్ వేయించడం కానీ, బ్యాక్ డ్రాప్ కానీ, ఆ మ్యాట్ వేయించడం కానీ, సో అక్కడ ఉన్న రిఫ్రెష్మెంట్స్ లైక్ ఏదైనా కానీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ మున్సిపల్ కమిషనర్ గారు చూస్తారు. సో మున్సిపల్ కమిషనర్తో పాటుగా తహసీల్దార్ గారు కూడా మీరు ఎంపీడీఓ గారు ఉండేరా. సో ఎంపీడీఓ గారు అక్కడ వచ్చిన వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్స్, ఎందుకంటే మనం యోగా చేస్తున్నాం కాబట్టి ఒక సీక్వెన్షియల్గా సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలి. అంటే లైన్గా కూర్చోబెట్టడము, ఆ వచ్చిన స్టాఫ్ని డిసిప్లైన్గా మెయింటైన్ చేయడము, అడ్డంగా అట్లా తిరగకుండా వాళ్ళని డిసిప్లైన్ కంట్రోల్ చేయడము. సో ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ అక్కడ మెన్యూ దగ్గర కూర్చోబెట్టడం. సో వాళ్ళకు వచ్చిన వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అంటే వచ్చిన వారు అందరికీ మ్యాట్స్ ప్రొవైడ్ చేయలేము, అక్కడ రావాలి లేదు ఒక బెడ్షీట్ కానీ వాళ్ళు ఓన్గా తెచ్చుకోవాలి. ఎవరైతే మనకు యోగాకు మనం పిలుస్తున్నామో పార్టిసిపేట్ చేస్తున్నామో వాళ్ళే ఓన్గా మ్యాట్స్ తెచ్చుకోవాలి, లేదు అంటే టవల్స్ తెచ్చుకోవాలి, లేదంటే బ్లాంకెట్స్ ఏదైనా ఒక సాఫ్ట్ టవల్ కానీ ఒక క్లాత్ మాత్రం తెచ్చుకొని వాళ్ళు అక్కడ పరుచుకున్న తర్వాత యోగా చేయాల్సింది. సో ఇవి ఎంపీడీఓ గారు చూసుకోవాలి. అక్కడ వెన్యూ దగ్గర అరేంజ్మెంట్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డిసిప్లైన్ అరేంజ్మెంట్స్ ఇవంతా ఎంపీడీఓ గారు చూసుకుంటారు. ఇప్పుడు ఎంఈఓ గారి పాత్రకు వస్తే మొబిలైజేషన్ ఎంతమంది చేయగలరు చెప్పండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆల్రెడీగా 2 days వచ్చి సార్ అయితే వాట్సాప్ ఆల్రెడీ మేము ఇన్ని చేస్తాం అన్ని చేసాం కాదు, మాకు 2వ తేదీన ఎంతమందిని తీసుకురాగలరు? టీచింగ్ డిపార్ట్మెంట్ నుంచి 100 కాదు. మీ ప్రైవేట్ స్కూల్స్ ఏం లేవా? మరి మొబిలైజ్ చేయండి. అక్కడ తాడిపత్రిలో 500 మందిని తీసుకొచ్చారు, నేను 100 చెప్తాను. మినిమం 500 మెంబర్స్, అంత పిల్లవాళ్ళైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. 8th class 9th class 10th class అంతా యోగా అనేది చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ళు అంటే సీనియర్ సిటిజన్ కూడా యోగా చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఏజ్ ఇమ్మీడియట్ ఏ ఏజ్ అయినా మనం తీసుకురావచ్చు. కాబట్టి మీరు మాత్రం మినిమం 500 మెంబర్స్ని మీరు తీసుకురావాలి. మీ రెస్పాన్స్ మీ పేరేంటి? రవీంద్ర కుమార్ బాబు చేయండి. మీ నెంబర్ కూడా చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి. మినిట్స్ రికార్డ్ చేసే వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. 919996. మీ పేరు రాజకుమార్, రవీంద్ర కుమార్. మీరు మీ ఎంఈఓకి చెప్పండి, 2 ఎంఈఓకి చెప్పండి. ఇది నా ఆర్డర్ కాదు, కలెక్టర్ గారి ఆర్డర్. ఆన్ బిహాఫ్ ఆఫ్ కలెక్టర్తో మేము తరఫున నేను మాట్లాడతాను. ఎందుకంటే సార్ వస్తారు ఆ రోజు. ఇన్ కేస్ ఏదైనా ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అయిందంటే సోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్. సో అది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మీకు ఇచ్చిన టార్గెట్ మాత్రం ఒక 50 అటు ఇటు అయినా పర్వాలేదు, 500 అన్నారు, 450 అయినా పర్వాలేదు. అంతవరకు అయితే మీరు మీ టీచింగ్ స్టాఫే కాకుండా పీఈటీస్ ఉంటారు, యోగా గురువులు ఉంటారు, ప్లస్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూళ్ళతో మాట్లాడండి, యజమానులతో మాట్లాడండి. వీలైతే నేను డిఈఓ గారితో కూడా మాట్లాడతాను. డిఈఓ గారి నుంచి ఎంఈఓ ఒక ఇన్స్ట్రక్షన్ చూపిస్తాను, వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా మీరు 500 మంది అయితే కంపల్సరీ తీసుకురావాలి. ఓకే? మెడికల్ ఆఫీసర్ మీరా? ఇప్పుడు మీ యొక్క డ్యూటీ ఏంటంటే ఇన్ అడిషన్ టు దట్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, మీరు 3 దగ్గరలో
ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ పెడతారు. దాంతో పాటుగా మీ స్టాఫ్ మొత్తం మీ మొత్తం ఎంతమంది ఉన్నారు స్టాఫ్? మా ఫ్రెండ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ నుంచి ఒక 40 ఉన్నారు. మా దగ్గర 80 దాకా ఉన్నారు సార్. వాళ్ళలో ఏజ్డ్ పర్సన్స్ అంటే ఎక్కలేని వాళ్ళు తీసేసి మిగతా యాక్టివ్ ఉండే వాళ్ళని ఎంతమంది? 150 దాకా వస్తారు. 150 మెంబర్స్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి 150 మెంబర్స్ దే కెన్ మొబిలైజ్. మీరు చూసుకోండి అది. ఎందుకంటే మేము ఆ రోజు మాత్రం ఖచ్చితంగా అటెండెన్స్ తీసుకొని అటెండెన్స్ మాత్రం కలెక్టర్ గారికి పెడతాం. ఇప్పుడు మినిట్స్కి కూడా కలెక్టర్ గారికి పంపిస్తాము. ఆ పంపించిన తర్వాత అదే రోజు ఆ రోజు ఎవరైతే మీరు ఫెయిల్యూర్ అవుతారో అది మాత్రం కలెక్టర్ గారి దృష్టికి పెడతాం. సో దయచేసి మీరు ఎవరు ఫెయిల్యూర్ అనగలండి. ఎందుకంటే మన అందరి ప్రోగ్రామ్ ఇది. నాట్ ఓన్లీ నేను డిపార్ట్మెంట్ ఆర్డీఓ గారి డిఎల్ఓ కాదు, టోటల్ క్లస్టర్ డిపార్ట్మెంట్. క్లస్టర్గా మనం చేస్తేనే మనం అవుతుంది. కాబట్టి మీరు మీ వాలంటీర్గా మీరు 150 అంటున్నారు కాబట్టి 150 మాత్రం కంపల్సరీ మొబిలైజ్ చేయండి. ఆ 150 మెంబర్స్తో పాటుగా ఈ 3 ఏరియాస్లో ఎక్కడైతే అనుకున్నారో అక్కడ ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ మాత్రం పెట్టండి. ఓకే. ఆయుష్ ఎవరైనా వచ్చారా? మా ఆయుష్ మీరు యోగా ఇన్స్ట్రక్టర్స్ మీరు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్. 5 మెంబర్స్ కూడా ఆ రోజు 6 గంటలకల్లా మీరు అక్కడికి తీసుకొచ్చే బాధ్యత. అంటే హెడ్ ఆఫీస్ నుంచి వస్తారు. ఆమె కృష్ణవేణి మీ డాక్టర్ నాయక్ వాళ్ళు. సో వాళ్ళు వస్తారు. ఇక్కడ లోకల్గా అవైలబిలిటీ ఉన్న వాళ్ళని మీరు మొబిలైజ్ చేసి అక్కడ తీసుకురండి. ప్లస్ మీ స్టాఫ్ ఏమైనా ఉన్నారు ఇంకా? మీరు తక్కువ కాబట్టి మీరు ఓకే. మీరు మాత్రం ఈ యోగా ఇన్స్ట్రక్టర్స్ మాత్రం తీసుకురండి. ఏపీఎం బిఆర్డీఏ వాళ్ళు రాలేదు. చెప్పండి. మినిట్స్ మాత్రం కమ్యూనికేట్ చేయండి. ఏపీఎం మాత్రం డిఆర్డీఏ మేజరు. సో వాళ్ళు కనీసం 300 మందిని కంపల్సరీగా మొబిలైజ్ చేయాలా. అందరూ 6 గంటల లోపల అక్కడికి చేరుకోవాలా. ఎవరైతే ట్రెక్కింగ్ అంటే ఒక 20 నిమిషాలు నడిచేది ఉంది, ఆ నడవగలిగిన వ్యక్తులనే మాత్రం మొబిలైజ్ చేయమనండి. అది వాళ్ళ బాధ్యత, డిఆర్డీఏ వాళ్ళ బాధ్యత. ఒక మీటింగ్ రాకపోతే నేను వాళ్ళ పీటీడీఆర్డీఏ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తా. బట్ మీరు మీ ఏ మినిట్స్ మాత్రం వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. నేను మళ్ళీ కూడా వాళ్ళతో మాట్లాడతాను. సో వాట్సాప్ డేట్ మీరు కమిషనర్ గారు మీరు చూసుకోండి. మీ దగ్గర నుంచి మెప్మా ఎవరు వచ్చారు? మెప్మా మాత్రం మీరు మినిమం ఎంతమంది ఉన్నారు? మీరు అక్కడికి ఎంతమంది మొబైల్ చేస్తారు? మెప్మా నుంచి 300 మెంబర్స్. సో అది మీరు ఒకసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఓకే. సిడిపిఓ మీ దగ్గర కూడా చాలా మంది ఉంటారు. మీరు ఎంతమంది? అంతేనా? టీచర్స్ కాదు, మెంబర్స్ కూడా ఉంటారు. ఓకే. మీరు ఎంతమంది తీసుకున్నారు? యంగ్ ఏజ్లో ఉంటారు కదా, మా టీనేజ్లో అంటే మీ ఏజ్లో కాకుండా అట్లీస్ట్ 40 బిలో ఉంటారు. మీ దగ్గర చాలా మంది ఉంటారు కదా మదర్స్. ఎస్. ఎంతమంది ఉంటారు మీ స్టాఫ్తో పాటుగా? ఇద్దరు మాట్లాడి చెప్పండి. ఎంతమంది? ఐసిడిఎస్ 300 మంది. 300 మంది మాత్రం మీరు రెస్పాన్సిబుల్. ఎవరైతే మీరు తీసుకొస్తున్నారో వాళ్ళని అక్కడి వరకు తీసుకురావడం, వాళ్ళని సేఫ్గా మళ్ళీ కిందికి దించడం కూడా మీరే బాధ్యత. వాళ్ళు తెచ్చుకునేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వచ్చేటప్పుడు యోగా మ్యాట్ అనేది తెచ్చుకోవాలి, అక్కడ తెచ్చుకోండి. లేడీస్ అయితే మాత్రం ప్రిఫరబుల్లీ డ్రెస్, శారీ కాకుండా డ్రెస్ వేసుకుంటే వాళ్ళకి కొద్దిగా ఈజీగా, మరి కంపల్సరీ కాదు కానీ డ్రెస్ వేసుకుంటే కొద్దిగా ఈజీగా యోగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది వాళ్ళకి చెప్పండి. ఒక 300 మంది ఐసిడిఎస్ ఉంటుంది.
మరి ఎస్ఐ గారు మీరు ఏంటంటే జస్ట్ మాకు అక్కడ బందోబస్తు సార్ వస్తారు కాబట్టి సార్తో పాటు మీరు వస్తారు. బట్ మీ వైల్ ఏంటంటే అక్కడ ఒక 4 కానిస్టేబుల్ అరేంజ్ చేయండి స్టేజ్ దగ్గర చేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, కొద్దిగా డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. ఏపీఎస్పీడీసీఎల్ మీరు అట్లీస్ట్ టెంపరీగా ఒక రోజుకి ఆ రోజు ఒక రోజు 3 hours అంతే. 3 hours మార్నింగ్ 5 to 9 క్లోజ్ అయిపోయింది. 9 కూడా కాదు 8:30కి అయిపోతుంది. చూసేది కాదు, అది కంపల్సరీ కలెక్టర్ గారు ప్రోగ్రామ్ మంది కాదు, కలెక్టర్ గారు కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తారు. 100% వస్తారు. మీరు చూసి కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసి డెఫినెట్గా పవర్ వచ్చేటట్టు చూసుకోండి. పవర్ మాత్రం ఒక 3-4 hours ఇచ్చేటట్టుగా చూసుకోండి. టెంపరీ కనెక్షన్ మనకే పైన వైర్ చేసి మీది కూడా చాలా మేజర్ రోల్ ఉంటుంది. రమేష్ పద్నాలుగు మంది స్టాఫ్ రాదు, మేట్స్ ఉంటారు కదా. అది కొట్టేసుకొని రమ్మనండి పొద్దున్నే ఉంటుంది. రమేష్ నేను కూడా నాకు తెలుసు అది 6 గంటలకు ఫస్ట్ అటెండెన్స్ తీసుకొని కొంతమందిని ఇక్కడ డిప్యూట్ చేయండి. ఆ రోజు నేను ఆల్రెడీ నిన్న మీ పీడీ గారితో మాట్లాడాను. ఆల్రెడీ మీకు మనకి చెప్పినాడో లేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్పిస్తాను. మీ ఫస్ట్ అటెండెన్స్ తీసుకోండి. ఇప్పుడు వేట్లో కొడతారు కదా, డిమస్టర్ కొడతారు, వాళ్ళని ఎవరన్నా యాక్టివ్ వేట్ సీకర్స్ ఉంటారు కదా, ఆ యాక్టివ్ ప్రతి గ్రామ పంచాయతీలో 20 మంది, మినిమం 20 మంది. ఎన్ని గ్రామ పంచాయతీ? 24 సార్. 24 అంటే 400 మంది. ఆ వాయిని ప్రిపేర్ చేస్తే కనీసం 150 మంది వస్తారు. చెప్పు రమేష్, ఎంతమంది? నువ్వే నీ కాన్ఫిడెంట్, నువ్వు నీ వాలంటీర్కి నువ్వు చెప్పు ఎంతమంది తీసుకురాగలవు, ఎంతమంది నువ్వే చెప్పు, నెంబర్ చెప్పు. 200 మంది. 200 మంది ఖచ్చితంగా మొబిలైజ్ చేయి. మీకు కావాలంటే ఏమైనా పీడీకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్పమంటే నేను చెప్తాను. నేను సార్ నేను మాట్లాడతాను, నేను మాట్లాడాను ఆల్రెడీ, నేను చెప్తాను సార్ ఖచ్చితంగా అన్నాడు. మళ్ళీ కావాలంటే మీకు మాట చెప్పిస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. మనకు ఆ రోజు ప్రోగ్రాము సారు 6 నుంచి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా. 7 నుంచి 8 వరకే. సో 1 hour ప్రోగ్రామ్ ఉంటుంది. దయచేసి అందరూ ఎవరైతే మీరు ఇప్పుడు మీ నెంబర్ ఎవరైతే పార్టిసిపెంట్స్ మొబిలైజ్ చేయమంటున్నామో